శ్రీ 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 నూకాలమ్మ కొలుపులు 110వ మహోత్సవాలు లాలాపేట రజక వీధి నందు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళలు భారీగా పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ అమ్మవారి ఘటంకొండ గుంటూరు నగరం లోపల వీధుల్లో అంగరంగ వైభవంగా విచిత్ర వేషధారణతో సన్నాయి మేళాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ రోజు లాలాపేట రజక వీధిలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి కొలుపు మహోత్సవాలు 110వ సంవత్సరం సందర్భంగా ఈ రోజు అమ్మవారి జాతర జరిగిందండి. మధ్యాహ్నం పూట 2 గంటలుగా అమ్మవారి ఘటంకొండ నగర వీధుల్లో ఊరేగింపుగా జరుపుకొని భక్తులు తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారిని తరించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారండి. అలాగే ఉగాది పర్వదినాన అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం దాకా. 3వ రోజు అమ్మవారి నగర ఊరేగింపు కలదండి. శ్రీ సత్యనారాయణ బేతాల బృందం వారిచే ఊరేగింపు జరుగుతుంది. నగర వీధుల్లో అమ్మవారు వ్యవహరిస్తారండి. అలాగే 4వ రోజు సాయంత్రం అమ్మవారి అన్న సంతర్పణ జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ అన్న సంతర్పణలో ఈ కార్యక్రమాలు ఈ 4 రోజుల కార్యక్రమాలు జరిగే కార్యక్రమాలు అమ్మవారి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రార్థించుతున్నాము. పవిత్ర రంజాన్ వేళ మంగళగిరి బస్టాండ్ సమీపంలోని పేద ముస్లిం మైనార్టీ సోదరుడు షేక్ షహీన్ షా నివాసాన్ని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా సందర్శించారు. షహీన్ షా కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి లోకేష్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముందుగా షహీన్ షా నివాసానికి చేరుకున్న మంత్రి లోకేష్ ఊదు చేతులు కడుక్కోవడం నిర్వహించి ముస్లింల సంప్రదాయం కూఫీ టోపీ ధరించారు. అనంతరం సదరు ముస్లిం సోదరుడితో పాటు కుటుంబ సభ్యులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు.
इय्याक नअबुदु व इय्याक नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमत अलैहिम गैरिल मग़्दूबि समिअल्लाहु लिमन हमिदा रब्बिल आलमीन ला इलाहा इल्लल्लाहुल हलीमुल करीम सुब्हानल्लाहि रब्बिल अर्शिल अज़ीम नस्अलुका मूजिबाति रहमतिक व अज़ाइम मग़फ़िरतिक वल गनीमता मिन कुल्लि बिर रब्बना आतिना फिद दुनिया हसना व फिल आखिरति हसना व क़िना अज़ाबन्नार वक़िना अज़ाबल क़ब्र वक़िना अज़ाबल हश्र वक़िना अज़ाबल हिसरात। या अल्लाह हमारे गुनाहों को माफ़ फरमा, या अल्लाह हमारे ख़ताओं को दरगुदर फरमा, या अल्लाह सय्यात को हसनात से मुक़द्दर फरमा। या अल्लाह हमारे नहीं दसो जे आगे वाली धैर्य मेरे जिम्मेदारी शुरू हो रहे हो जिसको बताता था इधर ग्राउंड फ्लोर है सर पाइन नहीं है इधर एक क्या पसंद है वाटरमेलन या एप्पल एप्पल का रहे हो फिर मेरे को दोनों एप्पल ले लो तो फिर मेरे को बोल दो एप्पल का रहे वैसे एप्पल की तरह ఎవరు అయ్యా మా పరంగా దగ్గర నేను దూరం నుంచి ఎట్లా ఏం చదువుతున్నావు నందివెలుగు గ్రామంలో రంజాన్ తోఫా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నార్దండ్ల మనోహర్ నిర్వహించారు. ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా అందించారు. ముస్లిం మహిళలు పెద్దలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, గ్రామ ప్రజలు, పెద్దలు, జనసేన కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. पूरा ही तुम्हारे हाथ में चले गया आप लोग मौका दिए दोबारा से बोलो आगे आराम से मैं थोड़ा देरी से आया, बहुत काम ज्यादा है। मीडिया वाले सब पूरा ब्लॉक कर दिया, आपको नहीं दिखाई दे रहा। मगर बहुत प्यारा और मोहब्बत से तोहफा देने के लिए मेरे को दोबारा बुलाए सोते को, हमारे बुजुर्ग भाइयों सबको, मुसलमान भाइयों सबको बहुत 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 धन्यवाद। एक ही मैं वादा किया था आप लोगों के लिए, जो यहाँ पे काम करना है, शादी खाना बनाना है और आपको दो तीन छोटे छोटे तकलीफ रोडों के बारे में, साइड का नाले के बारे में, पानी के बारे में सब याद है मेरे को, मैं नहीं बोला मैं। तो रमजान के महीने में आप सब लोग बहुत ही प्यार और मोहब्बत से हर एक देखभाल के लिए कभी सोचते रहते, गरीबों के लिए जरूर करना चाहिए। तो एक तोहफा के साथ मैं आपको वादा कर रहा हूं, मैं अभी बसों साहब बोले कि 40 लाख का एस्टिमेशन बनाया बोल के, अब उतना पैसे समझिए कहां से लाऊंगे नहीं मालूम, मगर शादी खाना जरूर बनाने उसका जिम्मेदारी मैं लेता हूं मैं।
किसी हालत में मत దుగ్గిరాల మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల తెదేపా కార్యాలయంలో వేడుకలు నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదుపరి కేక్ ను కట్ చేశారు. అదేవిధంగా మండలంలోని చిలువూరు, రేవేంద్రపాడు, శృంగారపురం, మచికలపొడి, పెనుమూలి, ఈమని, మోరంపొడి, తుమ్మపొడి, కేఆర్ కొండూరు, పెరకలపూడి తదితర గ్రామాల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు తెలియజేసి పార్టీ జెండాలను ఆవిష్కరించారు. సమయ ఏంది మీరు ముక్కుడు నింతుంది అభిప్రాయ తెలుగుదేశం పార్టీ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటూ ఇప్పుడు 2024లో యువగలం రథసారథి అయి నారా లోకేష్ గారు సంక్షేమ కార్యకర్తల సంక్షేమ సృష్టికర్త పార్టీని అండదండగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ముఖ్యమంత్రిగా ఈరోజు మనమందరం ఇలా ఊరు వాడ గ్రామాల్లో అంతటా కూడా ప్రపంచం అంతటా ఉన్న తెలుగు వారందరూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా మంగళగిరిలోని ఎయిమ్స్ హాస్పిటల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమరావతికి చెందిన గూడూరు ప్రసాద్ అనే వ్యక్తి డబ్బును తీసుకుని మోసం చేశాడంటూ బాధితులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంవత్సరం కాలంగా కాలయాపన చేస్తూ ఉద్యోగ విషయంపై అడిగితే బెదిరింపు చర్యలు చేపడుతున్నట్లు వారు చెప్పారు. అమరావతిలో రిపోర్టర్ గా చలామణి అవుతున్న గూడూరు ప్రసాద్ స్నేహాన్ని అవకాశంగా తీసుకుని రావూరి నగేష్ తో ఎయిమ్స్ హాస్పిటల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని నమ్మించారు. ఉద్యోగానికి 1,00,000 చొప్పున వసూలు చేస్తే కమిషన్ గా 5,000 ఇస్తానడంతో రావూరి నగేష్ 10 మంది వద్ద నుండి 1,00,000 రూపాయలు చొప్పున వసూలు చేసి వివిధ రూపాల్లో గూడూరు ప్రసాద్ కు అందించారు. సంవత్సరం అవుతున్నా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు రావూరి నగేష్ ను ఒత్తిడి చేయగా గూడూరు ప్రసాద్ పై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నా పేరు మాదాను లూర్దు మరియన్ అండి. ఎర్రబాలెంలో ఉంటాను, ఇండస్ట్రీ ఏరియాలో.
అయితే నా పిల్లలు డిగ్రీ ఒకళ్ళు, మా బామ్మర్ది కొడుకు ఇంటర్ చదువుతున్నారు. అయితే ఖాళీగా తిరుగుతున్నారని జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాం. అంతలోకి రావూరి నాగేశ్వరరావు గారు కలిశారు మాకు. ఇట్లా జాబ్స్ కావాలని అడిగితే వాళ్ళు జాబ్స్ ఉన్నాయండి, వేరే అతను మాకు తెలిసిన అతను ఇప్పిస్తున్నాడు, ఆయన పేరు గూడూరు ప్రసాద్ గారు, ఆయన ద్వారా మనం జాబ్స్ వస్తాయి, కాకపోతే డబ్బులు కట్టాలి, మనిషికి వచ్చి ₹1,00,000 దాకా కట్టించుకుంటాం అని చెప్పారు. అవి కూడా జాబ్స్కు ఎయిమ్స్ హాస్పిటల్లో జాబ్స్ ఉన్నాయి. ఎంఎన్ఓ పోస్టులు, అటెండర్ పోస్టులు, డిఈఓ పోస్టులు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా డబ్బులు కట్టించుకుంటారండి. మీరు కడితే డబ్బులు, అది కూడా జాబ్ ఉంటారు సార్. మొత్తం ఒక 10 మంది దాకా కట్టి ఉంటారు సార్. అయితే వాళ్ళల్లో మేము మా పిల్లల్ని ఇద్దరు మాత్రం తీసుకొని వచ్చాము. మేము పిల్లవాడికి వచ్చి ఒక ₹1,00,000 కట్టాం, 2 లక్షలు కట్టాం. అది అప్పుడు మేము తెచ్చింది కూడా బయట వడ్డీకి తెచ్చి కట్టాం సార్. ఇప్పుడు దాకా వడ్డీ కడతానే వచ్చాం. స్టేషన్లో ఇట్లా జరిగిన విషయం చెప్పాం సార్. ఇట్లా జాబ్స్ ఇస్తామని మోసం చేశారు. ఇట్లా నాగేశ్వరరావు గారికి డబ్బులు ఇచ్చాము. ఆయన వేరే అతనికి గూడూరు నాగేశ్వరరావు అనే అతనికి ఇచ్చాము. అతను గూడూరు ప్రసాద్ అండి. వాళ్ళ నాన్న పేరు సన్నపు కోటేశ్వరరావు, గూడూరు కోటేశ్వరరావు. వాళ్ళది డొలాస్ నగరే, కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ డేస్గా అమరావతిలో ఉంటున్నాడు. అక్కడ కూడా వెళ్ళాను, అక్కడ లేడు, వేరే ఖాళీ చేసి వేరే చోట ఉంటున్నాడు అన్నాడు. మెయిన్ క్యాండిడేట్లు పట్టుకుని వాళ్ళతో డీల్ చేస్తూ ఉంటాడండి. అక్కడి నుంచి ఇంకొక ఊరు నుంచి ఇంకొక ఊరు మారుతూ ఉంటాడు. ఆయన మీడియా అని చెప్పని బెదిరిస్తున్నాడండి. నాకు మీడియా ఉంది, నాకు మంగళగిరిలో కూడా మీడియా ఉంది, నేను ఏమైనా చేస్తాను, నిన్ను చంపేస్తాను, పోలీసు వాళ్ళకి చెప్తే రౌడీలు ఉన్నారు చంపించేస్తాను అని చెప్పని బెదిరిస్తున్నారు. హైకోర్టులో 3 లాయర్లు ఉన్నారు, వాళ్ళ చేత నీకు పరువు నష్టం దావా చేపిస్తాను అని చెప్తున్నాడు. వాళ్ళ కూతుర్ని జడ్జీలుగా చదివిస్తున్నాను, ఉరిశిక్షను చేపిస్తాను నా జడ్జీలు కూతుర్ల చేత అని చెప్పని. ఈరోజు మంగళగిరి పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక 4 కుర్రవాళ్ళకి ఎయిమ్స్ హాస్పిటల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ప్రసాదరావు అనే అతను వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళని మోసం చేసినట్టుగా ఒక కంప్లైంట్ వచ్చింది. ఈ కంప్లైంట్ మీద మా ఎస్ఐ గారికి తెలియపరిచినాను. సార్ విచారించి వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంటామని. సార్ మొత్తం 10 మంది ఉన్నారు. 10 మందిలో మా దగ్గరికి 4 వచ్చారు కంప్లైంట్ ఇక్కడికి. అందులో ఇలాంటి వాళ్ళు మేము గట్టిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఎవరు మోసపోకూడదని వీళ్ళ దగ్గర సుమారుగా ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 చొప్పున తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళు మోసం చేశారు. ఎయిమ్స్ హాస్పిటల్లో క్లర్క్ పోస్టు, అటెండర్ పోస్టు, ఇంకా ఆయా పోస్టులు అలాంటివి ఇప్పిస్తానని చెప్పి కొంతమంది నిరుద్యోగుల దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశామని అభియోగంతో ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. మా పై అధికారులకి విషయం తెలియపరిచినాము. దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.